కళ్యాణదుర్గం టీడీపీ నాయకులు దేవినేని ధర్మతేజ అన్నగారికి జన్మదిన శుభాకాంక్షలు. అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. తెలుగు రాష్ట్రాల్లో మళ్ళీ బర్డ్ ఫ్లూ కలకలం రేపుతోంది. విదేశీ పక్షుల రాకతో మళ్ళీ బర్డ్ ఫ్లూ కలవరం మొదలైంది. ఏపీలో వైరస్ తో వందలాది కోళ్లు చనిపోతూ ఉన్నాయి. చిత్తూరు జిల్లా సదు మండలంలో వైరస్ పంజా విసురుతుంది. 28,000 కోళ్లు మృతి చెందాయి. కోడిగుడ్లు, చికెన్ అమ్మకాలు నిషేధం విధించారు. అక్కడ ఏపీ నుంచి తెలంగాణకి కోళ్లు ఎగుమతి అవుతున్న విషయం తెలిసిందే. మరొక వైపు తెలంగాణ పౌల్ట్రీ వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బర్డ్ ఫ్లూ విస్తరిస్తే పౌల్ట్రీ పరిశ్రమకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని కూడా ఒక భయాందోళనలో ఉన్నారు. తెలుగు రాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూ అనేది మళ్ళా కలకలం రేపుతుంది. సండే వస్తే చాలు చికెన్ తెచ్చుకొని తింటూ ఉంటారు. ఇక ఫిట్నెస్ ప్రియులైతే రోజు కూడా చికెన్ తినడానికి ఎక్కువ ప్రోటీన్ అంటూ కూడా మక్కువ చూపుతారు. అలాంటిది ఇప్పుడు బర్డ్ ఫ్లూ మరోసారి కలకలం రేపుతుందని చెప్పాలి. విదేశీ పక్షుల రాకతోనే ఈసారి బర్డ్ ఫ్లూ వచ్చిందంటూ కూడా చెబుతూ ఉన్నారు. ఇక ఏపీలో వైరస్ బారిన పడి వందలాది కోళ్లు చనిపోతూ ఉన్నాయి. చిత్తూరు జిల్లాలో ఈ బర్డ్ ఫ్లూ విస్తరిస్తూ పోతూ ఉంది. వేల సంఖ్యలో కోళ్ల సంఖ్య మృత్యు పడటం ఇప్పుడు ఆందోళన కలిగిస్తూ ఉంది. ముఖ్యంగా కూడా వ్యాపారస్తులని నెక్స్ట్ ఈ బర్డ్ ఫ్లూ కనుక ఇలానే వస్తే పౌల్ట్రీ పరిశ్రమ ఏమవుతుంది? మొన్నే మనం చూసాం కదా, న్యూ ఇయర్ తర్వాత కూడా కోళ్ల రేట్లు పెరిగాయి. ఇప్పుడు మరలా కూడా బర్డ్ ఫ్లూ వస్తే కనుక ఇప్పుడే కొంత లాభాలు వస్తున్నాయి అనుకున్నటువంటి పరిస్థితి మరలా కూడా తిరగబడుతుంది. మొత్తం కూడా నష్టాలు అయిపోతుంది పౌల్ట్రీ పరిశ్రమ అంటూ కూడా ఒక ఆందోళన వ్యక్తమవుతూ ఉంది. చిత్తూరు జిల్లా సదు మండలంలోని పుట్టవారిపల్లి, అమ్మగారిపల్లి, కంబంవారిపల్లి గ్రామాల్లో ఉన్న కోళ్ల ఫారాల్లో గత వారం రోజులుగా కూడా వేల సంఖ్యలో కోళ్లు వరుసగా మరణిస్తున్నాయి. స్థానిక పశుసంవర్ధన శాఖ అధికారులు చేపట్టినటువంటి ప్రాథమిక పరీక్షల్లో వీటికి బర్డ్ ఫ్లూ వైరస్ సోకినట్లు నిర్ధారణ కావడంతో యంత్రాంగం అప్రమత్తమైంది. మండలంలోని 3 ప్రధాన కోళ్ల ఫార్మ్స్ లో సుమారు 28,000 కోళ్లు వైరస్ బారిన పడి చనిపోయినట్లుగా తెలిసింది. ఇక వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉండటంతో వైరస్ ఇతర ప్రాంతాలకు వ్యాపించకుండా అధికారులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. ఇక అలానే కోళ్ల ఫారంలోకి ఇతరులను, వాహనాలను అనుమతించవద్దంటూ యజమానులకు అధికారులు ఆదేశించారు. ఎందుకంటే ఆ కోళ్ల ఫామ్లోకి వచ్చినటువంటి ఎవరైనా కానీ ఆ వైరస్ క్యారియర్లుగా మారిపోతారు. వాళ్ళు ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి వెళ్ళిన తర్వాత కూడా అది ఒక బర్డ్ నుంచి ఆ వాతావరణంలో కానీ ఆ గాల్లో కానీ వెళ్ళిపోయి కూడా వేరే పక్షులకి ఒక్క దగ్గర వస్తే కనుక వెంటనే వ్యాపించి అవి రాష్ట్రాలు వ్యాపించినటువంటి పరిస్థితులు మనం చూసాము. ఇక ఇప్పుడు ఇదే ఆందోళన కలిగిస్తుంది. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో వేల కోళ్ల ఫారాలు ఉన్నాయి. లక్షల సంఖ్యలో కోళ్ల పెంపకం జరుగుతోంది. ఇక్కడ నుంచి పెద్ద ఎత్తున కోళ్లు ఎగుమతులు అవుతూ ఉన్నాయి. ఈ ప్రాంతంలో బర్డ్ ఫ్లూ విస్తరిస్తే పౌల్ట్రీ పరిశ్రమకు తీవ్ర నష్టం జరుగుతుంది. రాష్ట్రంలో బర్డ్ ఫ్లూ కేసులు రావటం ఇది మొదటిసారి కాదు. గతంలో గోదావరి జిల్లాలు, నెల్లూరు, కోస్తా జిల్లాలో ఈ వైరస్ కారణంగా లక్షలాది కోళ్లు ప్రాణాలు కోల్పోయాయి. తద్వారా పౌల్ట్రీ రంగం కోలుకోలేని విధంగా దెబ్బతిన్నది. ఈ వైరస్ మానవులకు కూడా సోకే ప్రమాదం ఉండటంతో వైద్య ఆరోగ్య శాఖ హై అలర్ట్ ను ప్రకటించింది. పౌల్ట్రీ ఫారాల యజమానులు బయోసెక్యూరిటీ చర్యలు పెంచాలంటూ సూచించింది. ఇక కోళ్లు అసాధారణంగా చనిపోతుంటే వెంటనే అధికారులకు సమాచారం ఇవ్వాలంటూ కూడా కోరింది. బర్డ్ ఫ్లూ సోకిన ప్రాంతాలు, ఆ చుట్టుపక్కల గ్రామాల ప్రజలు మాంసం, గుడ్లు వినియోగించేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలంటూ నిపుణులు హెచ్చరిస్తున్నారు. కొన్ని రోజుల పాటు చికెన్ తినకపోవటమే ఉత్తమం అని కూడా చెబుతూ ఉన్నారు. బర్డ్ ఫ్లూ మనం గతంలో కూడా చూసాము. ప్రతి సంవత్సరం కూడా ఈ బర్డ్ ఫ్లూ అనే అంశం కూడా పౌల్ట్రీ పరిశ్రమదారులను ఆందోళన కలిగిస్తుంది. మరొక వైపు చికెన్ ప్రియులకు కూడా ఇదొక బ్యాడ్ న్యూస్. ప్రతిసారి బర్డ్ ఫ్లూ రావటం ఆ సమయంలో కూడా కోళ్ళు ఉచితంగా లేకపోతే వేలాది కోళ్ళు అక్కడ గ్రామాల్లో కానీ అక్కడ మొత్తం కానీ ఒక గొయ్యి తవ్వి ఆ గొయ్యిలో ఆ కోళ్ళను పోసినటువంటి దృశ్యాలు, ఇలాంటి దృశ్యాలు మనం చూస్తూనే ఉన్నాం. మరలా కూడా ఇప్పుడు బర్డ్ ఫ్లూ రావటం అయితే ఇప్పుడు కలకలం రేపుతుందని చెప్పాలి. ఇక ఇప్పుడు కనుక ఈ బర్డ్ ఫ్లూ వస్తే కోలుకోలేని దెబ్బ తగులుతుందని కూడా పౌల్ట్రీ ఫారాల యజమానులు కూడా చెబుతూ ఉన్నారు. మనం చూస్తే కనుక కరెక్ట్గా న్యూ ఇయర్ టైంలో 2026 న్యూ ఇయర్ టైంలో డిమాండ్కి తగ్గ సప్లై లేకపోవటం అప్పుడు కోళ్ల రేట్లు భారీగా కూడా పెరిగాయి. 1 కేజీ 400 కూడా కొన్న సమయం ఉంది. ఇక ఇప్పుడు ఒక 300, 250 వద్ద కొనసాగుతూ ఉంది. చికెన్ రేటు కొంచెం ఎక్కువ ధరలే కొనసాగుతున్నాయి. ఇప్పుడు చూస్తే మరలా కూడా బర్డ్ ఫ్లూ అంటూ ఉన్నారు. ఇక ఇదే సమయంలో కొంత లాభాల బాట పడుతుంది పౌల్ట్రీ పరిశ్రమ. పౌల్ట్రీ పెట్టుకున్నటువంటి వ్యాపారస్తులు కొంత అర్జిస్తున్నారు అన్న క్రమంలో మరలా బర్డ్ ఫ్లూ అంటూ కూడా వాళ్ళ నెత్తిన ఒక బండరా వేసే
ఒక పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక మరొక వైపు ఈ బర్డ్ ఫ్లూ ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి విస్తరించకుండా కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. అక్కడికి వెళ్ళిన వాళ్ళు ఎవరూ కూడా క్యారియర్స్గా మారకుండా ఉండేందుకు అక్కడ పూర్తిగా హైజీన్ పాటిస్తూ ఉండాలి. మరొక వైపు ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్లేసెస్లో కూడా ఈ బర్డ్ ఫ్లూ వెళ్తూ ఉంటుంది కాబట్టి ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఇప్పటికే వేల కోళ్ల ఫార్మాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా తెలంగాణకు కూడా ఎక్స్పోర్ట్ అవుతూ ఉంటాయి. ఈ క్రమంలో కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఎక్కడైనా కానీ అసాధారణ పరిస్థితిలో కోడి చనిపోతే కనుక ముందుగానే తెలియచేయాలి అంటూ కూడా చెప్తూ ఉన్నారు. ఇంకా ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాల వాళ్ళు ఇప్పటికే కూడా ఇక ఈ విషయం తెలిసిన తర్వాత చికెన్ తినటం, గుడ్లు తినటం మానేశారు, తగ్గించేశారని చెప్పాలి. ఈ క్రమంలో ఒకవేళ ఎవరైనా కానీ తినాలనుకుంటే కనుక తగిన జాగ్రత్తలు తీసుకోవాలి అని కూడా అక్కడ ఉన్నటువంటి వారిని హెచ్చరిస్తూ ఉన్నారు. కళ్యాణదుర్గం టీడీపీ నాయకులు దేవినేని ధర్మతేజ అన్నగారికి జన్మదిన శుభాకాంక్షలు.